బండి సంజయ్ అనబడేటువంటి ఒక వ్యక్తి తాను కేంద్ర మంత్రిని అనేటువంటి ఒక కనీస సోయి లేకుండా, విజ్ఞత లేకుండా, విద్య లేకుండా ఒక రాజకీయ చిల్లర మల్లరగా తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఒక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన ఇష్టం వచ్చినట్లుగా అడ్డమైనటువంటి ఒక ఆరోపణలు చేసి వారిని అబాసుపాలు చేయటమే కాకుండా తన మంత్రిత్వ శాఖను, తన మంత్రి పదవిని కూడా అబాసుపాలు చేస్తూ ఒక చిల్లరతనానికి వాళ్ళ బండి సంజయ్ గారు పాల్పడ్డారు. కాబట్టి వారిపైన క్రిమినల్ చర్యలు చేపట్టాలా అని చెప్పని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులమంతా కలిసి ఈరోజు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో వారిపైన కంప్లైంట్ చేయటం అయింది. కేసీఆర్ గారు బీదర్లో దొంగ నోట్ల ముద్రణ చేసేటువంటి ఒక ప్రింటింగ్ ప్రెస్ను బీదర్లో నడుపుతా ఉన్నారు. ఆ డబ్బుతోటే తెలంగాణ ఉద్యమాన్ని నడిపినారు. ఆ డబ్బుతోటే 2023 ఎన్నికల్లో ఓటర్లకు పంచినారు అని చెప్పని చిల్లర మల్లరగా బండి సంజయ్ గారు మాట్లాడటమైంది. 7 సార్లు శాసనసభ్యుడు, 3 సార్లు పార్లమెంటు సభ్యుడు, ఒక డిప్యూటీ స్పీకర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, తర్వాత కేంద్ర మంత్రిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అద్భుతమైనటువంటి ఒక రీతిలో 14 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పనిచేసి వచ్చిన తెలంగాణను బాధ్యతాయుతంగా 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా నిలబడి నిర్దిష్టమైనటువంటి అభివృద్ధిని సాధించినట్టు ఒక మహానాయకుడిని పట్టుకొని నిరాధారమైనటువంటి ఒక అడ్డమైనటువంటి ఒక ఆరోపణలు బండి సంజయ్ గారు చేయటం న్యాయమా? ఒక్కసారి నేను తెలంగాణ సమాజాన్ని దయచేసి ఆలోచించాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఎవడో తలకు మాసినటువంటి ఒక అధికారి చెప్పిండు అని చెప్పనంటుండు. బండి సంజయ్ నిజంగానే మొగోడైనట్టయితే, నిజంగానే కేంద్ర హోంమంత్రి అయినట్టయితే, నిజంగానే నైతికత ఉన్నట్టయితే, దమ్ము ధైర్యం ఉన్నట్టయితే ఆ అడ్డమైనట్టు అధికారి ఎవడు? వాని పేరు ఎందుకు చెప్పట్లేవు బయటికి? ఎందుకు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఆ సదరు అధికారిని బీదర్కు పోకుండా ఆపిండు అని చెప్పని బండి సంజయ్ చెప్తా ఉన్నాడు. దమ్ము లేదా బండి సంజయ్ నీకు? చెప్పు, అధికారి పేరు చెప్పు. ఆ రోజు ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఎవడో వాడి పేరు చెప్పు. వాడి పేరు చెప్పవు, వీడి పేరు చెప్పవు. అడ్డమైనటువంటి ఒక వెధవ లెక్క నువ్వు ఇష్టం వచ్చినట్లు ఇవాళ కేసీఆర్ గారి పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తే న్యాయమా బండి సంజయ్ అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కుక్కతో ఒక గుండ్రాయి కట్టినా చక్కగా కాదన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎలుకతోలు ఎంత ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు అన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. అల్జిమర్ వ్యాధి ఉందేమో బండి సంజయ్కి, అర్థం కావట్లేదు. కరీంనగర్ కార్పొరేటర్ కాదు అయ్యా నువ్వు, కరీంనగర్ గల్లీ లీడరు కాదయా నువ్వు. ఢిల్లీలో పార్లమెంటు సభ్యుడివి, ఢిల్లీలో కేంద్ర మంత్రివి. కరీంనగర్ కార్పొరేటర్ కాదు బండి సంజయ్, నువ్వు కరీంనగర్ ఎంపీవి. ఈ సోయి మరిచి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండు. బండి సంజయ్ ఇస్ నాట్ అన్ ఇండివిజువల్. బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ నాయకుడే కాదు. బండి సంజయ్ నా భారత ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కూడా. ఒక మంత్రి హోదాలో ఉండి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఇవాళ శాసనసభ్యుడు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్, తెలంగాణ జాతిపిత కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తూ ఉంటే సిగ్గు శరం లేదా బండి సంజయ్ నీకు? అసలు నువ్వు లా చదువుకున్నావా? లా చదువుకోపోయి అసలు నీకు చదువచ్చా చెప్పు నాకు. నీకు చదువు రాదని అనిపిస్తూ ఉంది. ఎవరిని మెప్పిద్దామని, ఎవరి కళ్ళల్లో సంతోషం చూద్దామని, ఆనందం చూద్దామని బండి సంజయ్ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాను. బండి సంజయ్ గారి పైన కూడా కోడై కూస్తూ ఉంది ఇవాళ. వసూళ్ల బ్యాచ్ అని చెప్పని చుట్టంతా వసూళ్ల బ్యాచ్లు పెట్టుకొని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వాళ్ళను, పెద్ద పెద్ద పెట్టుబడిదారులందరినీ కూడా బెదిరించి వసూళ్లు చేసిండు పాదయాత్రల పేరు మీద అని చెప్పని పెద్ద పెద్ద పుకార్లు ఉన్నాయి. ఏం సమాధానం చెప్తావు మరి దానికి? ఏం సమాధానం చెప్తావు బండి సంజయ్? ఒక బీసీ బిడ్డవై ఉండి ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే నిన్ను ఎందుకు తీసిండ్రో నీకేమైనా సోయిందా? ఈ పుకార్ల వల్లనే, ఈ అడ్డమైనటువంటి ఒక వసూళ్లకు నువ్వు పాల్పడుతున్నావన్నటువంటి ఒక పుకార్లు ఢిల్లీకి పోవడంతో ఢిల్లీ వాళ్ళు నిన్ను తీసి
ఒక రెడ్డి కులస్తుడిని పెట్టిండి వాళ్ళ తెలంగాణలో బీసీ వాదం అని చెప్పని ఈ వాదం ఆ వాదం అని చెప్పని బలంగా ఉన్న తరుణంలో నిన్ను తీసి పక్కన పెట్టి వేరే కులానికి చెందినట్టు ఒక వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టినరంటేనే నీ కింద సెగ పుట్టింది. ఆ సెగ గుర్తించకుండా గురివింద కింద నలుపు తెలవకుండా ఇష్టం వచ్చినట్టు ఇవాళ కేసీఆర్ గారి పైన మాట్లాడే ప్రయత్నం ఎంతవరకు న్యాయం ఇవాళ తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలా. బండి సంజయ్కి కర్రు కాల్చి ఎక్కడ పడితే అక్కడ వాతలు పెట్టాలని చెప్పి నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బండి సంజయ్ గారు అంటే ఒక బ్రేజన్ సంజయ్గా మారిపోయినాడు. బ్రేజన్ సంజయ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. గతంలో ఇన్నాం మనం, ఒక స్థలాన్ని తమ్మితే శవం వెళ్తే మీది, శివం వెళ్తే మాది అని చెప్పని మతపరమైనట్టుగా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినారు. గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే ఓల్డ్ సిటీ పైన సర్జికల్ స్ట్రైక్ చేస్తా అని చెప్పని మాట్లాడిండు. ఏది పడితే అది మాట్లాడతారు. బండి సంజయ్ పెద్ద తెలివి కల్లోడు అన్నట్టు, మొగోడు అన్నట్టు, పోటుగాడు అన్నట్టు ఆయన మాట్లాడుతూ ఉండు. నేను ఐఎమ్ ఆస్కింగ్, యు ఆర్ ఏ హోమ్ మినిస్టర్, దమ్ ఉంటే ఇవాళ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకు ఎంక్వైరీ ఆర్డర్ చేయి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు రాసి నువ్వు ఎంక్వైరీ ఆర్డర్ చేయి, సిబిఐకి రాసి నువ్వు ఎంక్వైరీ ఆర్డర్ చేయి. చిల్లర మల్లరగా మాట్లాడి టీవీలలో ప్లేట్ బ్రేకింగ్లు, పేపర్ల ఫ్రంట్ పేజ్ న్యూస్, సోషల్ మీడియాలో అడ్డమైన ప్రచారం చేసుకొని రాజకీయ నాయకుడిగా చలామణి అవుతామనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. తెలంగాణ సమాజంలో ఉన్నట్టుగా చైతన్యాన్ని, విఘ్నతలను మీరు తక్కువగా చూసినట్టే అని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డికి కోవర్ట్గా ఇవాళ బండి సంజయ్ పనిచేస్తా ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం ఇవాళ కేసీఆర్ గారి పైన దాడి చేస్తా ఉన్నాడు. మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడన్నా. ఇవాళ అధికారంలో లేరు కేసీఆర్ గారు. 15 నెలలు 16 నెలలు అయిపోయింది, అధికారంలో లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో నాయకుడి పైన బండి సంజయ్ మాట్లాడతాడండి? ఎవరి మీద మాట్లాడాలా? రేవంత్ రెడ్డి మీద మాట్లాడాలా? రేవంత్ రెడ్డి ఇవాళ దివాలాకోరు రాజకీయంతో, దివాలాకోరు పరిపాలనతోటి ఫైనాన్షియల్ బ్యాంక్రప్సీలో ఉంది, గవర్నెన్స్లో ఫెయిల్యూర్ ఉంది, మొత్తం ఆగమాగమై ఉంటే ఆ తప్పులను ఎత్తి చూపెట్టాలా? ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని ఎత్తి చూపెట్టేది పోయి తగుదునమ్మా అని చెప్పని నువ్వు కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేస్తున్నావు అంటే నువ్వు ఎవరి పాట పాడుతా ఉన్నావు? బండి సంజయ్ చెప్పు. వాళ్ళ ముమ్మాటికి బండి సంజయ్ నేరస్తుడే. ముమ్మాటికి బండి సంజయ్కి ఆ కుర్చీలో కూర్చున్నట్టు అధికారం, నైతికత కోల్పోయిండు. చిల్లర మల్లరగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి కొమ్ము కాస్తూ ఇవాళ వెంటనే బర్తరఫ్ చేయాలా మంత్రి పదవులని చెప్పి కూడా మీడియా ద్వారా నేను నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తూ, చివరిగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తాను, భయపడకండి. మీరు ఆయన ఎంత పెద్దోడైనా కావచ్చు, బట్ వాట్ హి హస్ డన్ ఇస్ అబ్సల్యూట్లీ ఎ క్రైమ్, లీగల్లీ మారల్లీ క్రైమ్. కాబట్టి ఆయన పైన కేసు పెట్టాలా అని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.